హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోమ్ మేడ్ ప్రాన్ పిజ్జా చూద్దాం. ప్రాన్స్ బాగా వాష్ చేసుకొని దాని మీద పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పాన్లో ఆయిల్ వేసుకొని ప్రాన్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకుంటూ మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. చేసుకున్నది అలా మనం ప్లేట్లో తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా అయితే మనకి పిజ్జా మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ప్రాన్స్ ప్రతి దగ్గర టేస్ట్ తెలుస్తుంది. సో ఇది పిజ్జా బేస్ మేము రెడీమేడ్ తీసుకున్నాము. దాని మీద స్కెజ్వాన్ చట్నీ ఉంది మా దగ్గర, సో అది మేము వేసుకుంటున్నాము. ఇదిగోండి షెజ్వాన్ చట్నీ. యాక్చువల్గా పిజ్జా సాస్ కూడా ఉంటుంది సపరేట్గా, కానీ దాంతో చూసుకుంటే ఇదే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా స్పైసీగా మనకి ఆ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. ఉన్న దాంట్లో ఎలా వస్తుందో ట్రై చేస్తున్నాం. టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి. సాస్తో బాగా స్ప్రెడ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిల్లీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బేస్ పై ఆనియన్స్ స్క్వేర్లా కట్ చేసుకుని చూడండి. క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి స్క్వేర్ లాగా, అది కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. టొమాటో, ప్రాన్స్ ఫ్రై చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. దోశ. సో దీనిపైన మనం చీజ్ వేసుకోవాలి. మేము అమూల్ చీజ్ వేసుకున్నాం, మొజరెల్లా లేదు. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాం అనమాట. 10 to 15 minutes సరిపోతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. Is it good? Yeah. అంతే ఫ్రెండ్స్, 10 minutesలో హోమ్ మేడ్ పిజ్జా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. పాప మా ఇంటి పక్కన ఉంటుంది, తను టేస్ట్ చేసింది, చాలా చాలా బాగుంది. అది టేస్టీ. యూ లైక్ ఇట్? Yes. ట్రై చేస్తారు కదా.